ఎలక్షన్ కానీ, హుజురాబాద్ ఎలక్షన్ కానీ, తర్వాత మన జరిగినటువంటి మునుగోడు కానీ, దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, అంతకుముందుకు ఎంపీ ఎలక్షన్స్ కానీ, తర్వాత కార్పొరేటర్ ఎలక్షన్స్ కానీ, ఈ విధంగా అన్ని సర్వేలు చేసుకుంటూ పేపర్ వర్క్ కాకుండా నీట్గా జాగ్రత్తగా గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఒక సైఫాలజిస్ట్గా నిజాన్ని నిర్భయంగా ఇది జరుగుతుంది నేను ఫేస్ టు ఫేస్ చెప్తాను. మీరు అన్నారు, మీరు ఇప్పుడు కాంగ్రెస్కు నేను ఎడ్జ్ ఇచ్చాను, కాంగ్రెస్ % ఇప్పుడు పెరిగింది కానీ నేను గతంలో 40 days క్రితం 10 TV డిబేట్లో నేను క్లియర్గా చెప్పాను, అరే పరిస్థితి ఈ విధంగా ఉంది, మీరు అర్థం చేసుకోండి. సో ఆఫ్ కోర్స్ అంటే ఇక్కడ నేను అడుగుతుంది ఫైనల్ గా మనం ఓన్లీ కన్ఫైన్ టు సర్వే మాట్లాడుతున్నాం. సో ఎన్ని రోజుల పాటుగా జరిగింది సర్వే, ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి మన దగ్గర, అంటే ఈ దీనికి ఒక సర్వే అథెంటిసిటీ ఉండాలి కాబట్టి ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి, ఎన్ని రోజుల పాటుగా సర్వే జరిగింది, ఎన్ని టైమ్స్ జరిగింది, ఎన్ని డేస్ ప్రకారంగా ఫ్రీక్వెంట్ గా సర్వే నేను మీకు క్లియర్ గా చెప్తాను మనోజ్ గారు. అండ్ క్యాండిడేట్ డిక్లేర్ కాకముందుకు కూడా మేము పార్టీ సర్వే స్టార్ట్ చేసాం. అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 3 daysకి సునీత గారి టికెట్ కన్ఫర్మ్ అయింది, కేసీఆర్ గారు కన్ఫర్మ్ చేశారు. సో సునీత గారి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మనం కొద్ది సర్వే చేయాలని చెప్పేస్తే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మీద అప్పుడు క్యాండిడేట్ ఇంకా డిక్లేర్ కాలే, కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ డిక్లేర్ కాలే. సో కొంచెం బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే గ్రౌండ్లో కొంచెం ఎవరు కూడా ఇంకేం చెప్పలేదు సర్వే, మేము గ్రౌండ్లో సర్వే చేస్తుంటే కొంచెం బీఆర్ఎస్కి అటు ఇటుగా కనిపించింది, బీఆర్ఎస్కి ఒక టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం కనిపించింది కాంగ్రెస్కి. సో దాని తర్వాత మేము సర్వే ఎలా చేసామంటే అప్పటికి అభ్యర్థిని ప్రకటించక మునిపే బీఆర్ఎస్ కొంచెం ముందు టఫ్ ఫైట్ ఇస్తుంది కానీ కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ ఉంది కాంగ్రెస్ జూబ్లీస్ లో. అప్పటికి ఏంటంటే అంటే జనాలు ఒక క్లారిఫికేషన్ కి రాలేదు, జనాలు అనేది మేము బీఆర్ఎస్కి వేస్తామా, బీజేపీకి వేస్తామా, కాంగ్రెస్కి వేస్తామా అనేది ఒక కన్ఫర్మేషన్ కి క్లారిటీకి రాలేదు మనోజ్ గారు. కేవలం పబ్లిక్ అనే వాళ్ళు 3 క్యాండిడేట్లు డిక్లేర్ అయిన తర్వాత, 3 members డిక్లేర్ అయిన తర్వాత మేము ఎప్పుడైతే క్యాండిడేట్ సునీత గారు డిక్లేర్ అయిన తర్వాత ఒక సర్వే చేశాం. ఒక సర్వే చేసినప్పుడు మేము అప్పుడు ఎంఐఎం కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. సో మేము ఇండివిజువల్గా సర్వే చేసినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం సపరేట్ సర్వే చేశాం. సపరేట్ సర్వే చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి 3% ఎడ్జ్ బీఆర్ఎస్కి ఉంది. సో అప్పుడు ఎంఐఎం కూడా సపరేట్ ఇచ్చాం మేము. సో దాని తర్వాత మళ్ళీ నేనేం చెప్పానంటే అక్కడ 10 TV డిబేట్లో కూడా చెప్పాను, సైదుల్ గారు మీరు క్లారిటీగా చెప్పండి, ఇప్పుడు క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే నేను అదే చెప్పాను. వన్స్ కాంగ్రెస్కి సరైన క్యాండిడేట్, పర్ఫెక్ట్ క్యాండిడేట్, కాంగ్రెస్ని గెలిపించే క్యాండిడేట్ డిక్లేర్ అయితే 100% సర్వేస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పే కానీ నేను పర్సెంటేజ్ ఒక మాటలో సునీత అభ్యర్థిత్వం ఖరారు అయిన తర్వాత ఈ ఇద్దరు అభ్యర్థులు ఖరారు కాకమునుపు మీ సర్వేలో బీఆర్ఎస్ ఫస్ట్ టాప్ లో ఉంది. 100%. ఎంఐఎం కూడా సెపరేట్ ఉంది, మీకు అదే చెప్తున్నాను. సెకండ్ పొజిషన్ లో కాంగ్రెస్ ఉంది, థర్డ్ బీఆర్ఎస్ ఫస్ట్ ఉంది, థర్డ్ ఎంఐఎం ఉండే, థర్డ్ ఎంఐఎం ఉండే, ఫోర్త్ బీజేపీ ఉండే. అవును. సో ఆఫ్టర్ దట్ అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత సెకండ్ అంటే బీజేపీ కొంచెం ఆలస్యం చేసింది. సో నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ఖరారైంది. సో ఈ పార్టీల పరంగా కూడా సర్వేలు జరిగాయి కదా. సో బలమైన క్యాండిడేట్ నవీన్ యాదవ్ అని పార్టీ డిసైడ్ చేసుకోవడానికి ఏం ఫ్యాక్టర్ దోహదపడింది అనుకుంటున్నారు? వాళ్ళు నాకు తెలిసి దాదాపు వాళ్ళు సర్వేలు చేశారు, ఏఐసిసి నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ వాళ్ళు సర్వేలు చేయించుకోవచ్చు. దాని తర్వాత గ్రౌండ్ లో కూడా గ్రౌండ్ లో ఉన్నారు కదా, అప్పుడు అభ్యర్థుల విషయం కూడా చర్చ జరిగింది కదా. అభ్యర్థి అప్పుడు సిఎన్ రెడ్డి బరిలో ఉన్నారు, బొంతురామోహన్ ఉన్నారు, తర్వాత నవీన్ యాదవ్ ఉన్నారు, తర్వాత అంజన్ కుమార్ యాదవ్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. నాకున్నటువంటి ఇంటెన్షన్ ఏంటంటే నేను గ్రౌండ్ లో చేసిన దానికి, గ్రౌండ్ లో కరెక్ట్ పర్ఫెక్ట్ గా 14 సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్ తో టచ్ లో ఉండి, సరే చాలా మంది కూడా కొంచెం సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నారు, రౌడీ అని క్రియేట్ చేస్తున్నారు కదా. వినండి నేను అదే చెప్తున్నాను, పబ్లిక్ లో అలాంటిది ఏమీ లేదు. కొన్ని గత 14 సంవత్సరాల నుంచి కూడా అతని మీద ఎలాంటిది రానప్పుడు ఎలక్షన్ క్యాండిడేట్ డిక్లేర్ కాగానే అతను ఎందుకు ఫోకస్ చేశారు? సో ఈజ్ కరెక్ట్ క్యాండిడేట్ ఫర్ విన్నింగ్ క్యాండిడేట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. నేను అప్పుడు ఒక డిసైడ్ అయ్యాను. సో గ్రౌండ్లో కూడా ఎంక్వైరీ చేస్తే మనోజ్ గారు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, నేనేదో ఆయన గొప్ప అని చెప్పేసి కాంగ్రెస్ గొప్ప అని నేను చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా నిక్కసంగా నేను చెప్తున్నాను. నవీన్ యాదవ్ అనే వ్యక్తికి ఇండిపెండెంట్గా కూడా వ్యక్తిగతంగా కూడా ఒక 30 నుంచి 40 వేల ఓట్ బ్యాంక్ తను సంపాదించుకున్నాడు. ఏ విధంగానంటే 2014 నుంచి కూడా దాదాపు 14 సంవత్సరాలు తను ఫీల్డ్లో ఉండి ఎంఐఎం నుంచి పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, మన కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే సైలెంట్ అయిపోయాడు. ఈ విధంగా పబ్లిక్లోనే ఉండేసి తను ఏం చేశాడంటే ప్రతిసారి కూడా విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం, అంటే ఇప్పించడం. దాని తర్వాత ఎవరైనా ప్రైవేట్ మీరు పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత అభ్యర్థులకు సంబంధించి చర్చ జరిగినప్పుడు మీకు ఏమైనా అభ్యర్థి గురించి ప్రజలు బలపరిచిన అభ్యర్థి ఉన్నారా? అంటే ఈయన వస్తే బాగుంటుంది 100%. నేను అదే కదా నవీన్ యాదవ్ పేరు వినిపించింది, నవీన్ యాదవ్ పేరు వినిపించింది.
ఆ సర్వే రిపోర్ట్ మరి నాకు తెలిసి ఎక్కడ వెళ్ళిందో కానీ ఇమ్మీడియట్గా నవీన్ గురించి తెలిసింది కాబట్టి నేను అనుకున్న నవీన్ యాదవ్ క్యాండిడేట్కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, సో ఆ తర్వాత ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎంఐఎం సపోర్ట్ కన్ఫర్మ్ అయింది, నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు, సునీత బరిలో ఉన్నారు, కొంత దీపక్ రెడ్డి అభ్యర్థితో చాలా కొంత ఆలస్యమైంది, 3 రోజులు ఆలస్యమైంది. సో అప్పుడు ఎలా అనిపించింది? ఎస్, అదే చెప్తున్నా నేను. అప్పుడు మరి బీజేపీ మీద అంత ఫోకస్ లేదు, ఓన్లీ మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ ఉండేది. సో వీళ్ళిద్దరి మీద కూడా సర్వే చేస్తే బీఆర్ఎస్కు క్యాండిడేట్ మైనస్. సో నేను ఉన్నది వాస్తవం చెప్తున్నాను. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఓన్లీ పార్టీ పరంగా చూస్తే 3 to 4% కాంగ్రెస్ ఎడ్జ్ ఉన్నప్పటికీ, ఎక్కువ ఉన్నప్పటికీ, సో క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్వే రిపోర్ట్ అనేది అమాంతం పెరిగింది. అంటే క్యాండిడేట్ అతని యొక్క గ్రౌండ్, అతని యొక్క లోకల్, అతని యొక్క యాక్టివిటీస్, అతని యొక్క ప్రోగ్రామ్స్ పాజిటివ్ టాక్ తీసుకొచ్చి కరెక్ట్ అయిన క్యాండిడేట్కి డిక్లేర్ చేసి, ఇప్పుడు జూబ్లీహిల్స్ వరకే నేను మాట్లాడుతున్నానండి మనోజ్ గారు. బయట అతని గురించి ఏమనుకుంటున్నారు, ఎక్కడ అనుకుంటున్నారు నాకు సంబంధం లేదు. సో పబ్లిక్ ఒపీనియన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ ఒపీనియన్. దీపక్ రెడ్డి అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయింది. రీసెంట్ గా జరిగిన లాస్ట్ ఎన్నిక మన కంటోన్మెంట్ కంటే ముందు పార్లమెంట్ ఎలక్షన్. ఈ పార్లమెంట్ లో అంటే జూబ్లీహిల్స్ పార్లమెంట్ లోనే సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు. 2వ స్థానానికి కాంగ్రెస్, 3వ స్థానానికి బీఆర్ఎస్. సో అటువంటి సిచువేషన్ లో బీజేపీకి ఎడ్జ్ లేదంటారా? ఇక్కడ ఆల్రెడీ ఇండివిజువల్ గా రీసెంట్ గా కిషన్ రెడ్డి గారు ఒక వేదిక చెప్పొచ్చారు, జూబ్లీహిల్స్ నుంచి ఆయనకి 65,000 ఓట్లు వచ్చాయి. అవునవును. సో నేను ఒకటే చెప్తున్నాను మనోజ్ గారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఎలక్షన్ నుంచి ఇంకో ఎలక్షన్ని కంపారిజన్ చేయలేము. పబ్లిక్ అనేవారు డే బై డే చేంజ్ అవుతారు. మాకు కార్పొరేటర్ ఒకరు కావాలి, ఎమ్మెల్యే ఒకరు కావాలి, ఎంపీ ఒకరు కావాలి, పార్టీ ఒకరు కావాలి. ఈ విధంగా ఇండివిజువల్గా పబ్లిక్ మాకు డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో డే బై డే. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్ అతను అవసరం కాబట్టి అతన్ని గెలిపించుకున్నారు కిషన్ రెడ్డిని. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాస్ట్ టైం గోపీనాథ్ కాబట్టి గోపీనాథ్ గెలిపించుకున్నారు. ఇదే నవీన్ యాదవ్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేశాడు, కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు, ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి హయ్యర్ ఓట్ వచ్చేసి కిషన్ రెడ్డికే వచ్చేసి బీజేపీకి వచ్చి. నేను అదే అంటున్నాను. మీరు గమనిస్తుంటే, ఒకటి గమనించినట్టయితే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవలేదు. కేవలం ఆ దరిదాపులో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గెలిచాడు. ఆ తర్వాత బై ఎలక్షన్ జరిగితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గెలిచాడు. ఆ తర్వాత అయితే సిటీలో అప్పుడు ఇంపాక్ట్ చూపించలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు గోపీనాథ్ కరెక్ట్ క్యాండిడేట్ అనుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కిషన్ రెడ్డి కరెక్ట్ అనుకున్నారు. నేను అదే చెప్తున్నాను మనోజ్ గారు. సో ఇండివిజువల్ క్యాండిడేట్సే కదా. గోపీనాథ్ గెలిచినప్పుడు గోపీనాథ్ గెలిచాడు. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కిషన్ రెడ్డి అనుకున్నారు, కిషన్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు మాకు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అనుకుంటున్నారు, కాంగ్రెస్ గెలిపిస్తున్నారు. ఓకే, నాకున్న గ్రౌండ్ రియాలిటీ. రైట్. సో ప్రజెంట్ మనం ఒక్కొక్క అంశం గురించి మాట్లాడుకుందాం. సో మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇది. సో బీఆర్ఎస్ పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే సిటీ మొత్తంలో 15 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. కూకట్పల్లి, సనత్ నగర్, ఎర్రగడ్డ, ఆ తర్వాత మన సికింద్రాబాద్, ఆ తర్వాత కంటోన్మెంట్ కూడా అప్పుడు చుట్టుపక్కల అంతా కూడా జనరల్ అసెంబ్లీలో కూడా వాళ్ళు గెలిచింది. సో మొత్తం మేమే గెలిచాం కదా, మాకు ఇంపాక్ట్ ఉంటుంది. మాగంటి గోపీనాథ్ ని 3 సార్లు ఇక్కడ పబ్లిక్ గెలిపించుకున్నారు. సో బ్యాక్గ్రౌండ్ లో తన కుటుంబం, తన ఫ్యామిలీ అంటే తన భార్య మాగంటి సునీత గారు పనిచేశారనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. సానుభూతి ప్లస్ లోకల్ ఓటర్స్ అట్ ద సేమ్ టైం మేము సిటీలో ఎక్కువగా ఇంపాక్ట్ చూపించాము, సిటీలో ఎక్కువగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూపించాము. మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం కేటీఆర్ చాలా ధీమా వ్యక్తం చేసి చెప్తున్నమాట. సో ఈ సానుభూతి, ఈ సిటీ కల్చర్, అర్బన్ ఓట్స్ ఇవన్నీ కూడా పిఆర్ఎస్ కి పాజిటివ్ అవ్వట్లేదా? నేను అదే చెప్తున్నాను మనోజ్ గారు. నేను ఏం చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు ఇప్పుడు. సో ఈ హైదరాబాద్ సరౌండింగ్ లో మీరు అన్నట్టు అన్నిటికీ వారే ఉన్నప్పటికీ బై ఎలక్షన్ ఏదంటే ఇప్పటిదాకా మీకు చెప్పాను, పబ్లిక్ అనేది చాలా టాలెంటెడ్ గా మారిపోయారు, చాలా తెలివిగా మారిపోయారు పబ్లిక్. ఏంటంటే ఈ 3 years ఎవరిది గవర్నమెంట్ ఉంటుంది? సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరు డెవలప్మెంట్ చేయగలుగుతారు? కాంగ్రెస్ డెవలప్మెంట్. సరే అట్లీస్ట్ వాళ్ళు చేయకపోయినా అధికారంలో ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపించుకుంటే డివిజన్లో జరగనటువంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి అని చెప్పేసి పబ్లిక్ యొక్క ఒపీనియన్. సో ఇదే ఎలక్షన్ నాకు తెలిసి జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుండొచ్చు. ఇది ఇప్పుడు బై ఎలక్షన్. క్వశ్చన్ టు యు ఇస్ దట్ మాగంటి సునీత తన అభ్యర్థిత్వానికి సానుభూతి ఉందా లేదా పబ్లిక్? 100% చెప్తున్నాను, మాగంటి సునీతది సానుభూతి అనేది ఎంతవరకు కూడా ఇంపాక్ట్ పడట్లేదు. సానుభూతి అనేది పడట్లేదు, జీరో. అవతల వైపు నుంచి రౌడీ అనే ప్రచారం కూడా చేస్తారు. అదే చెప్తున్నాను, హిందుత్వం అనే ప్రచారం బీఆర్ఎస్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కాబట్టి మనము బీఆర్ఎస్ ఫ్యాక్టర్ మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం. నవీన్ యాదవ్ రౌడీ అని ప్రచారం చేస్తున్నారు ఒకటి, తర్వాత అటువైపు వాళ్ళ ప్రచారం. ఈ రెండేమైనా వాళ్ళ పాజిటివ్. మనోజ్ గారు నేను ఒకటి చెప్తున్నాను, ఎక్కడ రౌడీ అండి? నేను గ్రౌండ్ లో ఎంక్వైరీ చేసిన తర్వాత తను 14 సంవత్సరాల నుంచి చాలా మందికి
ఎంతో మందికి స్కాలర్షిప్స్ ఇవ్వడము, ఎంతో మంది విద్యార్థులను ఆదుకోవడం, అంటే ఆఫ్ కోర్స్ మీరు చూస్తున్నారు. మనం technical గా ఇంకో తన మాట్లాడుతున్నాం. వ్యక్తిగతంగా టెక్నికల్ గానే చెప్తున్నాను. అండ్ వ్యక్తిగతంగా కూడా నేనేం పొగడట్లేదు, నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. అంటే మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ నవీన్ యాదవ్ మీరు 45 డేస్ సర్వే చేశారంటే చాలా లెంతీ. నేను ఇంకొకటి చిన్న లాజికల్ షార్ట్ ఫామ్ లో చెప్పేస్తాను మనోజ్ గారు. ఇది నవీన్ యాదవ్ వ్యక్తిని మీరు అంటున్నారు కదా, బీఆర్ఎస్ సోషల్ మీడియా సరే వాళ్ళు ఎంత ఎఫెక్ట్గా రౌడీ అని ఎంత క్రియేట్ చేస్తున్నారో, లోకల్ పబ్లిక్, ఇది బయటి పబ్లిక్కి అవుట్ ఆఫ్ ద జూబ్లీ హిల్స్ అది అరే నిజంగా రౌడీయా, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఇంపాక్ట్ పడి ఉండొచ్చు. కానీ లోకల్గా తను 14 సంవత్సరాల నుంచి చూస్తున్నారే కదా, మాకు సేవ